అందుకే లైఫ్లో ఎప్పుడు డిప్రెషన్ అనే స్థితికి మనం చేరుకోకూడదండి. కొంతమంది విపరీతమైన దిగులు, ఆలోచనలు, డిప్రెషను, టెన్షను, మానసిక ప్రశాంతత లేదు. ఒకటి దిగులు, ఆలోచన, ఏమవుతుంది, ఏమి కాదు, ఏమి జరగాలో దాన్ని ఎవడూ ఆపలేడు. జరగాల్సిందండి జరుగుతుంది. ఆపడానికి నీవెవరు, నేనెవరినండి? దేవుడు నిర్ణయించిందని ఆపడానికి ఎవరి తరము కాదు. ఆపాలన్నా, ఆర్పాలన్నా, కొనసాగించాలన్నా, వెలిగించాలన్నా అది ప్రభు చేతిలోనే ఉంది. కేవలం మన దేవుని చేతిలో ఒక పనిముట్టు మాత్రమే. డిప్రెషన్లో ఉన్నారేమో, దిగులుగా ఉన్నారేమో, భయపడొద్దు. శ్రమలలో నా దేవునికి తోడుగా ఉండబోతున్నాడు. శ్రమలన్నిట్లో నుండి నా దేవుడిని విడిపించబోతున్నాడు. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. కృపావాక్యమే వీడని అనుబంధమ